బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎల్లుండి నుంచి అమెరికా విధించే 50% టారిఫ్లు అమల్లోకి రానున్నాయి. స్టాక్ మార్కెట్లు మాత్రం జోరు మీద ముగిశాయి. సెన్సెక్స్ 348, నిఫ్టీ 97 పాయింట్లు లాభపడ్డాయి. అంటే టారిఫ్లను మార్కెట్లు లైట్ తీసుకున్నాయా? జీఎస్టీ 2.0 కొత్త ఆశలు రేకెత్తించిందా? వారం ప్రారంభంలోనే కనిపించిన బుల్ రంకెలు వీక్ మొత్తం కంటిన్యూ అవుతాయా అనేదే ప్రస్తుత ప్రశ్న. ఇదే అంశానికి సంబంధించి మార్కెట్ అనలిస్ట్ శ్రీరామచంద్రమూర్తి గారు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. శ్రీరామచంద్రమూర్తి గారు నమస్తే. ఎస్, వినిపిస్తోందా? మ్యూట్లో ఉన్నారు. ఎస్ ఎస్ వినిపిస్తోందా? ఇప్పుడు వినిపిస్తుంది. ఎస్, అంటే వారం మంచి లాభాలతో మొదలైంది. ఈ ట్రెండ్ కొనసాగేటువంటి అవకాశం ఉంటుందా? ఇప్పుడు ఓకేనా? హలో, వినిపిస్తోందా ఇప్పుడు? శ్రీరామ్ గారు, మార్కెట్స్ పాజిటివ్ గానే ఉన్నాయండి. హలో, ఎస్ ఎస్ చెప్పండి. శ్రీరామ్ గారు చెప్పండి. ఎస్, ఒకసారి మళ్ళీ మాట్లాడండి. వాయిస్ వినపట్లేదా? ఎస్, వినిపిస్తోంది, చెప్పండి. ఎస్, మళ్ళీ మీరు లాగిన్ అవ్వండి. మళ్ళీ ఒకసారి రీకనెక్ట్ అవ్వండి, మాట్లాడదాం. రైట్, ఇక ఎల్లుండి నుంచి అమెరికా విధించేటువంటి 50% టారిఫ్లు అమల్లోకి రానున్నాయి. స్టాక్ మార్కెట్లు మాత్రం జోరు మీద ముగిశాయి. సెన్సెక్స్ 329, నిఫ్టీ 97 పాయింట్లు లాభపడ్డాయి. అంటే టారిఫ్లను మార్కెట్లు లైట్ తీసుకున్నాయా? జీఎస్టీ 2.0 కొత్త ఆశలు రేకెత్తించిందా? వారం ప్రారంభంలోనే కనిపించిన బుల్ రంకెలు వీక్ మొత్తం కంటిన్యూ అవుతాయి అనేదే ప్రస్తుత ప్రశ్న. భారత మార్కెట్లు ఏ స్థాయిలో స్ట్రాంగ్గా ఉన్నాయో ఈరోజు పరిస్థితులను బట్టి అర్థం చేసుకోవచ్చు. ట్రంప్ టారిఫ్లే కాదు, ఎటువంటి ఆర్థిక సంక్షోభం వచ్చినా కానీ నిలబడగలిగినటువంటి నమ్మకమైనటువంటి మార్కెట్గా భారత్ను ప్రపంచ దేశాలు చూస్తున్నటువంటి ప్రస్తుత పరిస్థితి ఉంది. అలాగే జీఎస్టీ 2.0 కూడా కొత్త ఆశలు రేకెత్తించిందా అనేటువంటి దానికి సంబంధించి కూడా ఈ నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి మార్కెట్ అనలిస్టులు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు కంప్లీట్గా దీనికి సంబంధించి డౌన్ ట్రెండే కొనసాగుతుందేమో అనుకున్నటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో అనూహ్యంగా బుల్ పుంజుకుంది. ఈ నేపథ్యంలో బుల్ రంకెలు ఒక రోజు మొత్తం కూడా కొనసాగినటువంటి పరిస్థితి ఉంది. ఇదే ఊపు వారం మొత్తం కూడా కంటిన్యూ అవుతుందా అనేటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. దీనికి సంబంధించి అనలిస్టులు కూడా అనలైజ్ చేస్తున్నటువంటి ప్రస్తుత పరిస్థితి. మార్కెట్లు ఎప్పుడు ఏ విధంగా ఉంటాయి, అంతర్జాతీయ ట్రెండ్ను బట్టి ఏ విధంగా నడుస్తాయి అనే దానికి సంబంధించి కూడా అనలిస్టులు ఒక అంచనాకి రాలేకపోతున్నటువంటి పరిస్థితి. రేపు మోదీ నేతృత్వంలో దీనికి సంబంధించి కీలక భేటీ కూడా ఉంది. టారిఫ్ భయాలను స్టాక్ మార్కెట్లు అయితే ప్రస్తుతం ఉన్నటువంటి దాన్ని బట్టి చూస్తే లైట్ తీసుకున్నట్లుగానే తెలుస్తోంది. జీఎస్టీ 2.0 సంస్కరణలు మంచి ఫలితాన్ని ఇస్తాయని ఈరోజు మార్కెట్ ఓపెనింగ్ని బట్టి అయితే తెలుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఏ దేశం ఎటువంటి టారిఫ్లు విధించినా కానీ పూర్తి స్థాయిలో ఎదుర్కొనేందుకు భారత మార్కెట్లు సిద్ధంగా ఉన్నాయి, చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి, బలమైనటువంటి మూలాలు ఉన్నాయనేటువంటి మాట అయితే వినిపిస్తోంది. ఎస్, శ్రీరామచంద్రమూర్తి గారు ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. నమస్తే శ్రీరామచంద్రమూర్తి గారు. నమస్తే మురళి గారు. ఎస్, వారం మంచి లాభాలతో మొదలైంది. అంటే ఈ వీక్ అంతా కూడా ఈ ట్రెండ్ కొనసాగుతుందా? ఎలా చూడాలి దీన్ని? ట్రెండ్ అయితే కొనసాగే ఛాన్సెస్ ఉన్నాయండి. ఎందుకంటే ఫ్రైడే మార్కెట్స్ బాగా ఫాల్ అయినాయి. ఈ 27th టారిఫ్ ఎఫెక్ట్ ఉందని. బట్ జిఎస్టీ తగ్గటం, అలాగే పెద్ద వడ్డీ రేట్లు తగ్గటం అనేది కొంచెం పాజిటివ్ గా తీసుకుంది వరల్డ్ మార్కెట్స్. సో దానితో పాటు ఇండియా మార్కెట్ కూడా స్ట్రాంగ్ గానే ఉంది. అయితే ఇప్పుడు మనకి రేపు వచ్చే ఏదైతే ట్రంప్ టారిఫ్ ఎఫెక్ట్ ఉందో అది అయితే డిస్కౌంట్ అయినట్టే కనపడుతుంది. ఎందుకంటే బాగా